నేను మీ శత్రువుని కాను. నేను మీ మృత సర్పాన్ని చూసిన మాట వాస్తవమే. దానిని ఖననం చేయటం కూడా వాస్తవమే. దాని విషం వల్ల ఉత్పన్నమైన అగ్నిని కూడా చల్లార్చాను. కానీ దానిని చంపింది మాత్రం నేను కాను. నేను తమరి నాగుకి ఎలాంటి హాని కలిగించలేదు. కానీ హాని కలిగిస్తున్న వారు మీరు మాత్రమే. ఋషుల్ని, వారి సంతానాన్ని అడవుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది మీరు. వారి పూలు, పండ్లు, యజ్ఞ సామాగ్రి లేకుండా వారి నిత్య యాగాలకి అడ్డంకం కలిగిస్తున్నారు. ప్రకృతి వాటి ఉత్పన్నాలపై అందరికీ సమానమైన అధికారం ఉంటుంది. అందువల్ల నా విన్నపాన్ని ఆలకించండి. వారిని అడవిలోకి రానివ్వండి. వీరికి అర్థం కావడం లేదు కనుక నేనే ఏదో ఒకటి చేయాలి. నువ్వు మా శత్రువువి, మా నాగులకు పరమ శత్రువువి. తక్షకుడి స్థావరానికొచ్చి తక్షకుడిని బెదిరించేంత కండ కావరమా నీకు? ఎంత ధైర్యం! చూస్తాను ఎవరిని వెళ్ళగొడతారో. ఇదేమిటి ఇలా ఎందుకు జరిగింది? అయినా తను నా విషయాన్ని ఎలా అడ్డుకున్నాడు? నా విషం ఎంతటి వారినైనా క్షణంలో భస్మం చేసి పారేయగలదు. ఈ బాలుడు ఇంత సులభంగా దాని ప్రభావాన్ని నాశనం చేయగలిగాడు. నేనుండగా మీరు గాని మీ విషం గాని ఈ అడవినేం చేయలేవు. అసలు ముందు నువ్వు అడవిలో నుంచి బయటకంటూ వెళితే కదా నీచబాలక. ఈ సర్వ దాడి నుండి తప్పించుకోలేవు బాలక. అరే, ఇంతకీ బాలుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడెక్కడో వెతుకుతున్నారేమిటి? నేను ఇక్కడున్నాను. ఆ కొమ్మతో సహా నిన్ను బూడిద చేస్తాను, చూసుకో. చూసావా బాలక, ఈ విష ప్రభావం ఎంత ఎక్కువో. క్షణంలో అగ్నిని ప్రజ్వలింపజేసి కాల్చి బూడిద చేస్తుంది. నేను మీ అందరినీ ముందే హెచ్చరించాను. ఎంతో మర్యాదగా చెప్పాను. ఈ అడవికి గాని, ఇక్కడ నివసించే మనుషులకు గాని, అడవి ప్రాణులకు గాని ఎలాంటి హాని కలిగించవద్దని. కానీ తమరు నా మాటలు వినలేదు. అకారణంగా వృక్షాన్ని భస్మం చేశారు మీరు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు మా నాగులను గాయపరిచావు. దాని ఫలితం చూడు నువ్వు.
నీలోని భక్తి అద్వితీయమైనది సువేణి. ఎంతో కఠినమైన తపస్సు చేశావు నువ్వు. అందువల్ల వరప్రసాదం పొంది దానిని సార్థకం చేసుకో. చెప్పు పుత్రి, ఏం కావాలి నీకు? అడుగు సువేణి, అడుగు. వరం ఇవ్వమని అడుగు. అడుగు త్వరగా అడుగు. మాత, తమరు కూడా ఒక స్త్రీయే కనుక స్త్రీ హృదయం తమకు తెలియనిది కాదు కదా. ఏ స్త్రీ సంతోషమైనా తన కుటుంబ సుఖ సంతోషాల్లోనే ఇమిడి ఉంటుంది. తన తండ్రి, భర్త, సంతానం, వారి ఆనందమే తన ఆనందం మాత. కనుక తమరు వరాన్ని ప్రసాదించాలని భావిస్తే నాకు ఇవ్వదగిన వరం ఒక్కటే. నా సంపూర్ణ జీవితము సుమంగళిగానే జీవించే వరాన్ని ప్రసాదించండి మాత. వివాహం తర్వాత నా భర్తకి ఏదైనా ఆపద కలిగితే తమరు వారిని రక్షించాలి. నాకు ఈ వరాన్ని ప్రసాదిస్తే చాలు మాతా. తథాస్తు తథాస్తు. ధన్యవాదాలు, ధన్యవాదాలు మాత. పుత్రి సువేణి, త్వరలోనే నీ భర్త పరిచయ భాగ్యం లభిస్తుంది. గుడి నుండి బయటకు వెళ్ళగానే పూజించిన ఈ పుష్పాలను పైకి ఎగరవెయ్యి. ఆ పూలు ఏ దిశగా పడతాయో ఆ దిశలో నీ దృష్టి ఎవరి మీద పడుతుందో సువేణి, వారినే నీ భర్తగా స్వీకరించాల్సి ఉంటుంది. సువేణి, నీ దోసిలి పట్టు. అతని మెడలో ఈ పూలమాలను అలంకరించి తనని నీవు గాంధర్వ వివాహం చేసుకో. ఈ మాల ప్రభావంతో అతని శరీరం వజ్రంతో సమానంగా మారిపోతుంది. సువేణి తపస్సు అవుతుంది సఫలం. నాకే లభిస్తుంది దాని ఫలం. ఇదేమిటి? పూలు నాకు దూరంగా వెళ్ళిపోతున్నాయి ఎందుకు? లేదు, తను సువేణికి వరుడైపోతే మరి నేనేం చెయ్యాలి?
ఇంకెక్కడి నుంచి వచ్చింది? ఎంత వికారంగా ఉందో. ఆ పూలు ఏ దిశగా పడతాయో ఆ దిశలో సువేణి నీ దృష్టి ఎవరి మీద పడుతుందో వారినే నీ భర్తగా స్వీకరించాల్సి ఉంటుంది. ఇది ఈ కురూపి మూషికమా నా స్వామి? ఒకవేళ మాత కోరిక ఇదే అయిన పక్షంలో తప్పక దాన్ని నేను అంగీకరిస్తాను. తమరు ఎవరైనా ఎలా ఉన్నా నా కోసం మాత ఎంపిక చేశారు. అందువల్ల నేను తమరిని నా భర్తగా స్వీకరిస్తాను. చూస్తుంటే నా శక్తులు ఎంతగానో పెరిగిపోయాయని నాకు అనిపిస్తోంది. సువేణిని వివాహం చేసుకోవటంలో మూసికాసురుడు సఫలమయ్యాడు. ఇప్పుడు గజాననుడు నిన్ను వధించలేడు. ఒకవేళ తను నిన్ను అంతం చెయ్యాలనుకున్నా సరే తను తన తల్లి అయిన పార్వతీమాతతోనే ఖచ్చితంగా యుద్ధం చెయ్యాల్సి వస్తుంది. మమ్మల్ని కాపాడండి ఆదిశేష. ఒక బాలుడొచ్చి మా స్థావరాన్ని అల్లకల్లలో చేస్తున్నాడు. నాగులను గాయపరిచి అంతం చేస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి ఆదిశేష. లేకపోతే ఆ బాలుడు మా నాగజాతిని తుడిచిపెట్టేలా ఉన్నాడు ప్రభు. నా చేతి దెబ్బ చెవి చూశాడు కనుక ఆ నాగరాజు సమస్యలు సృష్టించే సాహసానికి పాలుపడాడు. నేను మళ్ళీ ఋషులందరికీ ఈ విషయం తెలియజేయాలి. అరే అరే ఏమిటిది? ఉన్నట్టుండి భూకంపం ఎందుకు ఉత్పన్నమైంది? ఏదో ధ్వనులు వినిపిస్తున్నాయి. ఏదే కనపడడం లేదు ఎందుకు?